హరే కృష్ణ. సో ఇలాంటి క్లాస్లో మనం 20 నుంచి 23 శ్లోకం దాకా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చి మధ్యలో మనకు సమయం సరిపోలేదు. సో దాన్ని ఇవాళ మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో నేటి క్లాస్లో కానీ మనం భావంగా చూసుకుంటే కనుక సమాధి అని పిలువబడే పూర్ణత్వ స్థితిలో మనిషి మనసు యోగ సాధన ద్వారా లౌకికమైన మానసిక కల్పన నుండి పూర్తిగా నిరోధించబడుతుంది. ఫస్ట్ మానసిక కలాపాలు, మానసికమైనటువంటి కల్పనలు లేదా మానసికంగా వచ్చేటువంటి కోరికల్ని ఫస్ట్ వాటిని నిరోధించబడుతుంది. తర్వాత నిర్మలమైన మనసు ద్వారా ఆత్మను చూడగలిగి ఆత్మలోనే ఇష్టపడడం, ఆనందించడమే సామర్థ్యం. ఆనందించడం అనే సామర్థ్యం ద్వారా ఈ పూర్ణత్వము గుర్తించబడుతుంది. సో నెక్స్ట్ మనసు భౌతిక విషయాల పట్ల, లౌకిక విషయాల పట్ల పూర్తిగా నిరోధించబడింది. ఇప్పుడు మనసుని ఆత్మలోనే, ఆత్మ వైపే పూర్తిగా కేంద్రీకరించబడింది. తద్వారా ఎప్పుడైతే మనసు ఆత్మ మీద దృష్టి మలుస్తుందో అట్టి ఆనందమయ స్థితిలో మనిషి దివ్యేంద్రియాల ద్వారా అనుభూతమయ్యే అపరిమిత దివ్య సుఖంలో నెలకొంటాడు. సో ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇంద్రియాలు, కానీ అవి ఆత్మ సంబంధించిన ఇంద్రియాలు. మనం చెప్పుకున్నాం, ఆత్మకి దానికంటూ ఇంద్రియాలు ఉన్నాయి, దానికంటూ మనస్సు ఉంది, దానికంటూ బుద్ధి ఉంది. సో అది సెపరేట్ గా ఉన్నాయి. అలాగే శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు, బుద్ధి, మనసు, ఇవన్నీ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. మొత్తానికి ఇవన్నీ కూడా ఆత్మని ఒకనొక స్థితిలో ఎప్పుడో ఒకసారి వీటికి మనం దూరం అవ్వాల్సిందే, వీటిని మనం త్యజించాల్సిందే అన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కారులో డ్రైవర్ కూర్చోన్నప్పుడు ఒకవేళ కార్ లైట్ ఒకవేళ పోయినా కూడా స్టిల్ లోపల డ్రైవరు తన కళ్ళతో చూడగలుగుతాడు అన్నమాట. చూడగలిగినంత వరకు చూసి తన ప్రయాణం కొనసాగిస్తాడు. అట్లానే ఆత్మ కూడా దానికంటూ సపరేట్గా ఇంద్రియాలు ఉన్నాయి, కానీ అవన్నీ దివ్య స్థితిలో ఉంటాయి ఆ ఇంద్రియాలన్నీ. ఎప్పుడైతే ఈ చైతన్యం ప్రస్తుతానికి మలినం అయిపోయిందో, ఆ చైతన్యాన్ని పూర్తి శుద్ధి చేసుకున్నప్పుడు అప్పుడు ఆత్మ సంబంధించిన ఇంద్రియాలు, మనసు అవి యాక్టివేట్ అవ్వడం ప్రారంభిస్తాయి అన్నమాట. అంటే వాటి యొక్క సహజ స్థితిలోకి రావడం ప్రారంభిస్తాయి. సో ఆ విధంగా జరిగేటువంటి పరిస్థితిలో ఆ విధంగా నెలకొనిన అతడు సత్యం నుండి ఏనాడు వైదొలగడు. దీన్ని పొందిన తర్వాత అతడు దానికి మించిన లాభం వేరొకటి లేదని తెలుస్తాడు. అటువంటి స్థితిలో నెలకొని అతడు గొప్ప కష్టములోనైనా చలించడు. ఎప్పుడైతే ఈ ఆనందానికి అతను అలవాటైపోతాడో, ఈ ఆనందాన్ని అతను రుచి చూస్తుంటాడో, ఆస్వాదిస్తుంటాడో, భౌతిక ప్రపంచంలో చేయటం అనేక ఆటంకాలు, అనేక ఇబ్బందులు, కష్టాల నుంచి కూడా ఎన్ని వచ్చినా సరే తను మాత్రం తన సాధనలో కావచ్చు, తన లక్ష్యంలో తన పోయేటువంటి విధానంలో కావచ్చు, ఎక్కడ అతను తడబాటు అనేది ఇంకా ఉండదు అనమాట. ఇంకా తన రూట్, తన వే ఇంకా హైవే లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అయితే అది ఎప్పటి వరకు నువ్వు చెప్పినట్టుగా భక్తుడైతే నిష్ట స్థితిలోకి రాగలగాలి. అదే యోగి అయితే మనసుని ఆత్మ మీద దృష్టి సారించాలి. అటువంటి పరిస్థితుల్లో మాత్రం వస్తుందన్నమాట. అక్కడి నుంచి ఇంకా అతనికి ఇటువంటి భౌతిక క్లేశాలు అతని ఇబ్బంది పెట్టలేవు అనమాట. అది మనం చెప్పుకుంటూ నిన్న సమాజ స్థితులు 2 రకాలు ఉన్నాయని చెప్తున్నాము. ఒకటి సంప్రజ్ఞిత, ఒకటి అసంప్రజ్ఞిత. సంప్రజ్ఞిత అంటే ఏ స్థూలం కానీ సూక్ష్మ వస్తువుల మీద ధ్యానం చేయడము. అసంప్రజ్ఞిత అంటే ధ్యానం వస్తువుల మీద కాదు, ఒక విధంగా చెప్పాలంటే ధ్యానం ఆత్మ మీద, అంటే దివ్యానందం ఇచ్చేటువంటి అటువంటి అంశాల మీద మనసు కేంద్రీకరిస్తుంది. సో ఈ విధంగా 2 రకాల సమాధులు చూసాము. ఈ పతాంజలి యోగ సూత్రాలన్నీ కూడా యోగ చిత్త నిరోధ, అంటే యోగి ఏం చేస్తాడు, తన చిత్తంలో ఉన్నటువంటి అంతఃకరణాన్ని, దాంట్లో ఉన్న వాసనని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో అది కూడా మనం అంతఃకరణం అంటే ఏంటి అదని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న. సో ఎప్పుడైతే ఈ స్థితిలో పరమానందం అనుభవం పరమానందాన్ని అనుభవిస్తాడు. ఆ పరమానందాన్ని అనుభవించే క్రమంలో ఇంకా భౌతిక ఇంద్రియాల పట్ల కావచ్చు, భౌతిక ఇంద్రియార్థాల కలయిక సంపూర్తిగా అతను ఆపేస్తాడు అన్నమాట. ఇంకా సంపూర్తిగా అతను ఆపేస్తాడు.
అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అతను చేసే లెవెల్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఆత్మ లెవెల్లో ఉంటుంది. ఆత్మ సంబంధించిన ఇంద్రియార్థాలు కలిగేటట్టు చేస్తాడు. ఆత్మ యొక్క ఇంద్రియార్థాలతో కలవాలి, భక్తుడు చేస్తాడు ఆ విషయాలు. యోగి ఏమో మొత్తానికి నిరోధించేస్తాడు, కానీ భక్తుడు ఏం చేస్తాడు, తన ఇంద్రియాలని కృష్ణుడి సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నమయ్యేటట్టు చేస్తాడు. ఎందుకంటే ఇంద్రియార్థాలు కావాలి, అది సహజ స్థితి. కాకపోతే మన భౌతిక వస్తువులు ఇవ్వకుండా ఆధ్యాత్మికమైన కృష్ణ సంబంధ వస్తువుల్లోకి మనం వాటిని నిమగ్నం చేయాలన్నమాట. అది మనం నిన్న చెప్పుకున్నాము. నిన్న చెప్పుకున్న తర్వాత ఇంకా మనం చూస్తే కనుక, సో ఆ స్థితిలో ఆత్మ సంబంధించిన విషయాలే తప్ప ఇక్కడ ఎటువంటి తడబాటు ఇంకా ఉండదన్నమాట. ఇక ఆ పరిస్థితిలో ఎటువంటి ఆందోళనకి గురి కారు. దీనే సమాధి స్థితి అంటారు. సో మనలో నేను కూడా కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు నేను ఎంతో కాలం నుంచి ఈ స్థితిలో ఉన్నాను, కానీ నాకు నమ్మకం ఉంది ఒకానొక రోజు ఈ సమాధి స్థితిలో నేను ఖచ్చితంగా చేరుకుంటాను అని మనం నమ్మకం పెట్టుకోవాలి. ఈ ఆధ్యాత్మిక జీవనము లేదా ఆధ్యాత్మిక సాధన కొంత మనకి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, కొన్ని భరించాలి. కానీ క్రమంగా సాధనలో ఎటువంటి నిరుత్సాహం పొందకుండా మనం ముందుకు సాగుతూ ఉండాలి. సో అది నేను చెప్పుకున్నాం అట్లా. సో యోగ సాధనలో నెమ్మదిగా భౌతిక విషయాల పట్ల అనాసక్తి, సమాధి, దివ్య మనసు, బుద్ధితో పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అట్లాగే నిన్న మనం ఏకాత్మవాదులు లేకపోతే ఈ మాయావాదులు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఆత్మకి ఇంకా ఉనికి ఉండదు అనుకుంటారు. సమాధి స్థితిలో లేకపోతే మోక్ష స్థితిలో అసలు ఉనికే ఉండదంటారు. కానీ పతంజలి కంప్లీట్గా దాన్ని ఖండిస్తాడు అన్నమాట. ఎప్పటికైనా సరే ఆత్మ పరమాత్ముడు యొక్క కలయికలో ఉంటుంది, కానీ ఎప్పటికీ ఐక్యము కాదు. ఎట్లా చెప్పగలము అని అంటే ఆత్మకి అనుభవించేటువంటి ఆ స్వభావం ఉంది కాబట్టి ఆత్మ పరమానందాన్ని అనుభవిస్తుందని చెప్తున్నాము. పరమానందాన్ని అనుభవిస్తానంటే దాని అర్థం ఏంటి, ఆత్మ పరమాత్మకి వేరుగా ఉంది, అది సెపరేట్ గా ఉందని మనకు అర్థమైపోతుంది ఇక్కడ. కాబట్టి చైతన్య మహాప్రభు అదే ఈ విషయాలన్నీ అన్నమాట. ఉదాహరణకి మోక్షం అన్నా, అలాగే స్వరూపేణ వ్యవస్థితో అన్నా, నిర్వాణ అన్నా, తర్వాత మోక్షము, నిర్వాణ, స్వరూపేణ వ్యవస్థితవు. సో అన్ని కూడా సేమ్ పదాలే అన్నమాట. కాకపోతే ఒక్కొక్క వేలో దానికి ఒక్కొక్క ప్రేయర్ ఇచ్చారు అంతే. కానీ అనుభవించే స్థితి మాత్రం ఒకటే అన్నమాట. ఇక్కడ అనుభవించే స్థితి మాత్రం ఒకటే. ఉదాహరణకి ఇప్పుడు కొన్ని 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొంతమంది డిస్టింక్షన్ వచ్చిందని చెప్తారు, అంటే అతను పాస్ అయిపోయాడు. ఇంకొంతమంది అది మంచి స్కోర్ వచ్చిందని చెప్తారు. లేకపోతే ఇంకో మంది మంచి గ్రేడ్స్ వచ్చాయని చెప్తారు. మొత్తానికి గ్రేడ్ అన్నా సరే, ఇక్కడ మన స్కోర్ అన్నా సరే, లేకపోతే ఇంకోటి అన్నా సరే, మొత్తానికి అర్థం ఏంటి అక్కడ, మొత్తానికి వీళ్ళు 10th క్లాస్ నుంచి బాగా పాస్ అయ్యారని. కానీ పదాలు వేరు. ఎట్లాగైతే మనం ఐసిఎస్సి సిలబస్ లోకి వెళ్ళినా, సిబిఎస్ఈలోకి వెళ్ళినా సరే, ఎన్సిఆర్టీలోకి వెళ్ళినా సరే, లేకపోతే స్టేట్ సిలబస్ లోకి వెళ్ళినా సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎవాల్యుయేట్ చేస్తారు. కొంతమందికి ఏమో గ్రేడ్స్ ఇస్తారు, కొంతమందికి ఏమో డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని అట్లా చెప్తారు. కొన్ని దగ్గర ఏమో పర్సంటేజ్లు ఇచ్చేసి ఇచ్చారు, కొన్ని దగ్గర మార్క్స్ ఇస్తారు. మొత్తానికైతే వాళ్ళు అల్టిమేట్ గా 10th క్లాస్ ని పాస్ అయ్యారు అనమాట వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక్కొక్క వేళ ఒక దగ్గర నిర్వాణం అంటారు, స్వరూపేణ వ్యవస్థితం అంటారు, సో మోక్షం అంటారు. సో మనమేమో ఇక్కడ ప్రేమ అంటాం. భక్తి యోగంలో అల్టిమేట్ అతను ప్రేమ పొందాడు, కృష్ణుడి పట్ల తన ప్రేమని చూపించగలుగుతున్నాడు అని చెప్తున్నాం. అల్టిమేట్ గా మొత్తానికి ఇవన్నీ కూడా ఒకటి మాత్రం క్లియర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ మనసుని శుద్ధం చేసుకొని ఆత్మ వైపు వాళ్ళ దృష్టిని మరలిచ్చారనమాట. వాళ్ళు హృదయం శుద్ధి అయిపోయిందని అది మాత్రం గ్యారంటీగా చెప్పచ్చు. అయితే ఆ తర్వాత రకరకాల మంది రకరకాలుగా ఇంకా వాళ్ళ ప్రయాణం ఉంటుంది అక్కడి నుంచి. కొంతమంది ఐక్యం అవ్వాలనుకుంటారు, కొంతమంది పరమాత్మ దర్శనం చేసుకోవాలనుకుంటారు, కొంతమంది భగవాన్ సాక్షాత్కారం పొందాలనుకుంటారు, అట్లా రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఈ పతాంజలి నేను కూడా మనం లాస్ట్ లో చెప్పుకుంటూ వచ్చాము, నిర్వాణ తర్వాత అంటే
ఎప్పుడైతే మనసు ఆత్మ మీద పూర్తిగా నిమగ్నం చేసిన తర్వాతే యాక్చువల్గా భక్తియుత సేవ ప్రారంభం అవుతుంది. అంటే నిష్ఠ తర్వాతే మన భక్తియుత సేవ ప్రారంభం అవుతుంది. అంటే ఇప్పుడు మనం భక్తియుత సేవ చేయట్లేదంటే చేస్తున్నాము, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో లేదనమాట, పూర్తి స్థాయిలో లేదు. ఎందుకనంటే ఇంకా మనం భౌతిక అవస్థలోనే ఇంకా మనం ఇంకా భౌతిక అస్తిత్వంలోనే ఇంకా మనం జీవిస్తా ఉన్నాం. అందువల్ల ప్రస్తుతానికి మనకి భక్తియుత సేవ పరిపూర్ణంగా చేస్తున్నామంటే మనం లేదని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి మనది వేస్ట్ కాదనమాట. ఇవి చేసిందే క్రమక్రమంగా సుకృతిలాగా తయారయ్యి క్రమంగా ఈ సేవ ద్వారానే భగవంతుడు లేదా గురువు ఒకవేళ తృప్తి పడితే అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం మేరకు మనము ఖచ్చితంగా రేపు ఆ పరిపూర్ణటువంటి భక్తుల సేవలో మనం నిమగ్నం అవ్వచ్చు అనమాట. ఒకవేళ చెప్పంటే ఇది ట్రైనింగ్ ప్రాసెస్ అనమాట. ఇది నిజమైన జీవితం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. స్వరూపేణ వ్యవస్థితం అంటే జీవుడి నిజమైన జీవితం అంటే ఆత్మస్థితిలో అది నిజమైన జీవితాన్ని అతను ప్రారంభించాడు అనమాట. ఇప్పుడు దాకా నేను వేషం వేసుకున్నాను అనమాట. నేను ఫలానా వాళ్ళ కుటుంబంలో నేను పెద్దని, నేను తల్లిని, నేను తండ్రిని, నేను కొడుకుని, నేను బాస్ని లేదా నేను ఎంప్లాయీని అని రకరకాల రోల్స్ మనం ప్లే చేస్తా ఉన్నాం. అది నిజ జీవితం కాదు. అది నిజ జీవితం అంటే ఏంటి? నేను కృష్ణుడి యొక్క అంశని అని గుర్తించి కృష్ణుడి యొక్క సేవకుడిని అని గుర్తెరిగి కృష్ణుడి యొక్క విషయాల్లోనే నిమగ్నం అవడమే మనం యాక్చువల్ నిజమైన జీవితాన్ని ప్రారంభించాం అనమాట. నిజమైన జీవితాన్ని జీవిస్తున్నాం మనం. కాబట్టి మాయ ఈ భౌతిక వాతావరణం నుంచే కాలుష్యం కాబడినటువంటి ఆధ్యాత్మిక స్థితి. మాయ అంటే అది భౌతిక వాతావరణంచే కాలుష్యం కాబడినటువంటి ఆధ్యాత్మిక స్థితి. ఓకే. సో ఈ భౌతిక కాలుష్యం నుండి ముక్తి పొందడం అంటే ఆత్మ యొక్క నిజమైన ఆధ్యాత్మిక స్థితిని కోల్పోవడం కాదు. సో భౌతిక కాలుష్యం ఏదో మురికిబడినటువంటి దాంట్లోంచి నుండి ముక్తి పొందడం, ఆ కాలుష్యం నుండి ముక్తి పొందడం అంటే ఆత్మ యొక్క నిజమైన ఆధ్యాత్మిక స్థితిని కోల్పోవడం కాదు. సో మనం సాధన చేయడం వల్ల మనం ఏం చేస్తున్నాము? మన భౌతిక కాలుష్యాన్ని మనం తగ్గించుకుంటున్నాం. సో భౌతిక కాలుష్యం తగ్గించుకుంటామే కానీ యాక్చువల్గా ఆధ్యాత్మిక స్థితిని మనమే కోల్పోము మనం. సో ఆత్మ సహజంగా ఎప్పటికీ అది ఆధ్యాత్మిక స్థితిలోనే ఉంటుంది. అది ఆధ్యాత్మిక స్థితిని ఎప్పుడు మనము తీసేయలేము దాన్ని, ఎందుకంటే అది దాని యొక్క సహజ స్థితి. అయితే దాని మీద ఉన్నటువంటి భౌతిక కాలుష్యాన్ని మాత్రమే మనం క్లీన్ చేస్తున్నాం అనమాట. సో ఆ క్లీన్ చేసి దీన్ని స్వచ్ఛంగా పెట్టడమే ముక్తి అంటాం మనం, లేదా దాని యొక్క ఆధ్యాత్మిక స్థితిలో పెట్టాము అంటాం మనం. కాబట్టి పతంజలి ఈ కైవల్యము, స్వరూపేణ వ్యవస్థితో, చిత్శక్తిని అన్ని అంగీకరిస్తారు. ఎస్, ఇవన్నీ కూడా పతంజలి మహర్షి కూడా ఆయన అనుభవిస్తాడు, దాన్ని అంగీకరిస్తాడు. అతను అంగీకరించింది ఏంటి అని అంటే ఆత్మ పరమాత్ముడు ఐక్యం అవ్వడం అనేది అతను అంగీకరించాడు. కాబట్టి ఎవరైతే ఈ చిత్శక్తి దివ్యానందమే నిజమైన జీవితం. సో కైవల్య అన్న, స్వరూపేణ వ్యవస్థితం అన్న, నిర్వాణ అన్న, మోక్షం అన్న, అక్కడ యాక్చువల్ మన నిజమైన జీవితం అక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఎందుకంటే అక్కడ మనం ఆత్మ సంబంధించినటువంటి ఆనందాన్ని మనం అనుభవించడం ప్రారంభించాం. దాన్నే మనం దివ్యానందం అని కూడా అంటాం అనమాట. సో వేదాంత సూత్ర 1:12లో ఈ దివ్యానందాన్నే ఆనందమయోభ్యాసాత్ అంటారు అనమాట. ఆనందమయోభ్యాసాత్ అంటారు. ఈ సహజ దివ్యానందమే అష్టాంగ యోగ లక్ష్యం. దాన్ని అతి సులభంగా భక్తియుత సేవ ద్వారా పొందవచ్చు. ఎస్, ఈ దివ్యానందాన్ని పొందడమే అష్టాంగ యోగ లక్ష్యం. సో మనం ప్రపంచంలో ఇవాళ ఎన్నో ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఈ అష్టాంగ యోగాన్ని నేర్పిస్తుంది. బట్ అక్కడ లక్ష్యం ఏంటి? సన్నబడడము, కొన్ని రోగాల నుంచి మనం బయటపడడానికి మనం ప్రయత్నించడము, లేదా కొంత మనశ్శాంతి కోసం మనసుని ఫోకస్ చేసుకోవడం కోసం, అదే లక్ష్యం అనుకుంటున్నారు యోగా లక్ష్యం. కానీ నేను చెప్పాను చూసారా, నిర్వాణ, మోక్షం, స్వరూపేణ వ్యవస్థితం. సో ఇది ఆ దివ్యానందం పొందడమే యోగం యొక్క లక్ష్యం అన్నమాట. అయితే అష్టాంగ యోగం ద్వారా వచ్చే దివ్యానందంతో కంటే కూడా ఈ
భక్తియుత సేవ ద్వారా పొందేటువంటి దివ్యానందం చాలా సులభంగా పొందొచ్చు అనమాట. ఇవన్నీ కూడా రేపు 7వ అధ్యాయంలో మనం వివరణ చూడొచ్చు. ముఖ్యంగా 29, 30 శ్లోకాల్లో సో కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఏ విధంగా భక్తియుత సేవలో ఉన్న వాళ్ళు చాలా శీఘ్రంగా, చాలా త్వరగా ఈ జన్మ మృత్యు అనేటువంటి ఈ కర్మచక్రం నుంచి వాళ్ళు బయటపడగలరు అని చాలా చెప్పాడు అనమాట. మిగిలిన మార్గాల కంటే, మిగిలిన సాధకుల కంటే కూడా ఎవరైతే తన మీదే ఆధారపడుతూ తననే జీవిత గమ్యంగా అనుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలు ఆధారపడేటట్టు తన మీద ఆధారపడేటట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా శీఘ్రంగా ఈ జన్మ మృత్యు చక్రం నుంచి లాగేస్తాడంట బయటికి. సో ఈ స్థితికి చేరనంత వరకు ఆ యోగి పరిపూర్ణం కానట్లే. ఆ దివ్యానంద స్థితిని అనుభవించడం రాకపోతే, ఆ సమాధి స్థితిలో కానీ రాకపోతే ఇంకా ఆ యోగి పరిపూర్ణం కానట్లే, అంటే ఇంకా కొంత సమయం పడుతుంది. సో కృష్ణ చైతన్యమే ఈ కలియుగంలో ముఖ్యమైన యోగ సాధన. సో ప్రభుపాద వారు మీకు చెప్పినట్టుగా నేను ముందు మీకు చెప్పాను, ఒకవేళ ఈ చాప్టర్ అష్టాంగ యోగం గురించి మాట్లాడినప్పటికీ కూడా కృష్ణ చైతన్యమే ఈ కలియుగంలో ముఖ్యమైన యోగ సాధన అంటాడు. ఎందుకంటే కృష్ణ చైతన్యం చాలా సులభంగా, సహజ సిద్ధంగా మన ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని అన్నిటినీ కూడా ఒకవైపు మనం బాధ్యత నిర్వర్తిస్తూ అట్ ద సేమ్ టైం మనం కృష్ణుడి మీద, మన కృష్ణ సంబంధించినటువంటి అనేక అంశాల మీద మనం ఏదో ఒక రూపంలో మనం కానీ కేంద్రీకరించగలిగితే ఖచ్చితంగా మనం అష్టాంగ యోగం ఫాలో అయ్యేటువంటి వాళ్ళకంటే కూడా ఆ స్థితిని, ఆ దివ్యాన స్థితిని దీని ద్వారా భక్తియుత సేవ ద్వారా మనం త్వరగా పొందొచ్చు అనమాట. కృష్ణ చైతన్యంలోని వ్యక్తి తన స్థితిలోనే ఎంతో ఆనందంగా ఉంటాడు. తనకి ఇక ఎటువంటి ఆనందం కోరుకోరు. సో ఆ వ్యక్తి ఎంతో ఆనందంగా ఉంటాడు తన స్థితిలోనే. అంటే హ్యాపీ, కృష్ణుడి సేవ దొరికింది, కృష్ణుడికి రకరకాల సేవల్లో రకరకాల వండి పెడుతున్నాడు, రకరకాలుగా అలంకారం చేస్తున్నాడు, రకరకాలుగా వాళ్ళు కృష్ణుడిని యొక్క లీలలు వింటా ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తా ఉన్నాడు. తన స్థితిలోనే తను ఆనందంగా ఉన్నాడు అనమాట. కాబట్టి అతను ఇంకెటువంటి ఆనందం అతను కోరుకోడు. అంటే అతను సాటిస్ఫై అయిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇంక తను కోరుకునేది, ఇంకా అతను ఏదో తను పొందాల్సింది ఏమీ లేదు అక్కడ. తను ఇన్ని జన్మలుగా తను ఏదైతే దేనికోసం తను వెంపర్లాడుతున్నాడో ఆ ప్రేమ కోసం, అది అతనికి ఇప్పుడు సంపూర్ణంగా దొరికిపోయింది అనమాట. సో ఈ కలియుగంలో హఠయోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం చేసే వారికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి, కానీ భక్తి యోగానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. సో ఎటువంటి ఆటంకాలు ఉండవు అంటే అస్సలు ఉండవని కాదనమాట, వాటితో పోలిస్తే ఉండవు అనమాట. ఎందుకంటే అక్కడ మొదటి స్థానమే మిగతా యోగముల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోవాలి, అన్ని సంబంధాలు మనం కట్ చేసుకుని వెళ్ళిపోవాలి, సెపరేట్గా వెళ్ళగలగాలి, సెపరేట్గా సాధన చేసుకోవాలి. అంటే ఇవాళ కలియుగంలో నిజంగా అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. మనం గుడికి రావడానికి 100 సార్లు ఆలోచిస్తున్నాం, ఇల్లు వదలలేకపోతున్నాం అనమాట. ఇంట్లో 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 ఉన్న వ్యక్తులను అసలు వదలలేకపోతున్నాం అనమాట. మొత్తం మన సర్వస్వం అంతా మన గురించి, మన వాళ్ళ గురించే పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నాం అనమాట. ఇలాంటి సందర్భంలో ఇల్లు వదలడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత జరిగేటువంటి సాధన ఒంటరిగా పవిత్ర స్థలంలో ఎవరు లేని దగ్గర, దాంతో ఆ స్టాండర్డ్స్ తో కానీ పోలిస్తే భక్తి యోగం యొక్క సంబంధించినటువంటి ఇక్కడ ఈ సాధన చూస్తే ఒక విధంగా చెప్పాలంటే ఎటువంటి ఆటంకాలు లేనంటే, శరీరంలో ఉన్నంత వరకు దాని అవసరాలు తప్పక తీర్చాలి. ఎస్, శరీరంలో ఉన్నంత వరకు దీని అవసరాలు కూడా మనం తీరుస్తూ ఉండాలి ఎంతవరకు అవసరం. కాబట్టి కృష్ణుల వ్యక్తి శరీర అవసరాలు తీర్చుకుంటాడు, కానీ ఇంద్రియ తృప్తికి లోను కాడు, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తాడు. సో కృష్ణుల వ్యక్తి శరీర అవసరాలు తీర్చుకుంటాడు. దీనికి ఎంత కావాలి, ఎంత నిద్ర కావాలి, ఇప్పుడు మనం అందరం కూడా తగు నిద్రపోతున్నాము, కావాల్సింది తీసుకుంటున్నాము, మనకు కావాల్సింది తీసుకుంటా ఉన్నాము.
సో శరీర అవసరాల్ని ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నాం ఈ విధంగా. కానీ ఇంద్రియ తృప్తికి మాత్రం అతను లోను కాడు. ఇంద్రియ తృప్తికి ఎందుకంటే ఎంత అవసరమో అంత చేసుకుంటున్నాము. కృష్ణ కథ ద్వారా, కృష్ణ ప్రసాదం ద్వారా, భక్తుల సాంగత్యం ద్వారా తనకి కావాల్సినటువంటి రసాన్ని ఆస్వాదిస్తున్నాడు కాబట్టి ఇంకా అతను ఇంద్రియ తృప్తి కోసం ఏమాత్రం ప్రాకులాడు, ఇంకా లేదా అది దొరకలేదే అని బాధపడ్డు. అతను ఆధ్యాత్మికమైనటువంటి దివ్య ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అతను. సో ఒక కృష్ణ చైతన్యంలో వ్యక్తి మాత్రమే తనకు అవసరాలు శారీరక అవసరాలు తీర్చుకుంటూనే ఉన్నాడు, దాంట్లో నిమగ్నం అవుతున్నాడు. కానీ ఇంద్రియ తృప్తికి మాత్రం లోను కాడు. ఎందుకంటే తనకి సంపూర్ణమైన జ్ఞానం ఉంది. కృష్ణుడు మాత్రమే నన్ను ఆనందపరచగలుగుతాడు. కృష్ణుడికి ఇంద్రియాలని తృప్తిపరచగలిగితే ఆటోమేటిక్ ఋషికేశుడు నా ఇంద్రియాలను కంట్రోల్ చేయగలుగుతాడు. లేదా ఆ గోవిందుడిగా నేను నా ఇంద్రియాలను సమర్పించగలిగితే ఖచ్చితంగా నా ఇంద్రియాలని అతను ఆనందంలో పెట్టగలుగుతాడు అనేటువంటి నమ్మకంలో అతను చుట్టుపక్కల ఉన్నటువంటి ఎటువంటి భౌతిక ఆకర్షణలకి లేదా ఇంద్రియార్థాలకి అతను ఎప్పుడు కూడా లోను కాడు అనమాట. అతను ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి దివ్య ఆనందాన్ని అతను అనుభవిస్తూ ఉంటాడు అనమాట. చివరిగా ప్రమాదాలు, రోగాలు, కొరతలు, ఇష్టమైన వారు చనిపోయిన తన కృష్ణ చైతన్య సాధన బాధ్యతలు నిర్వహించడంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. కృష్ణ చైతన్య వ్యక్తి తన జీవితంలో ప్రమాదాలు జరగచ్చు, రోగాలు రావచ్చు, కొరతలు ఉండొచ్చు. ఇష్టమైన వారు చనిపోయినా కూడా తన కృష్ణ చైతన్య సాధన ఏదైతే ఉందో 16 మాలు, 4 నియమాలు, సేవలు ఏవైతే ఉన్నాయో, అలాగే కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, లేదా ఇంకా అనేక బాధ్యతలు ఏవైతే తీసుకుంటాడో కృష్ణుడి సేవలో, అతను నిర్వహించడంలో మాత్రం ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు అనమాట. అరే ప్రమాదం జరిగిపోయిందే, అరే మా ఇంట్లో రోగాలు వచ్చాయి, మా ఇంట్లో మాకు ఇంకా చాలా కొరతలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా సరే ఆ కృష్ణులో ఉన్న వ్యక్తి మాత్రం తన సాధనని, తన బాధ్యతల నుండి మాత్రం అతను తప్పించుకోడు. అది నిర్వహించడంలో ఇవన్నీ జరిగినా సరే అప్రమత్తంగా ఉంటాడు అనమాట. అది నిర్వహించాలి, నేను బాధ్యత తీసుకున్నాను కాబట్టి నేను దాన్ని చేయాల్సిందే. వీటన్నిటి నడుమ కూడా తను మాత్రం ఏ విధంగా కృష్ణుడిని ఇంకా తృప్తిపరచాలని మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి 2వ అధ్యాయం 14వ శ్లోకంలో వాస్తవానికి సహనంతో, ఓర్పుతో బాధ్యతల్ని నిర్వహించడం. సో మనం 2వ అధ్యాయం 14వ శ్లోకం కానీ తీసుకుంటే కనుక సుఖ దుఃఖాలు ఎలాగైతే వస్తూ ఉంటాయో పోతూ ఉంటాయో, అలాగే కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ అర్జున, నువ్వు తితిక్షస్వ భారత, ఓ భారత తితిక్ష, నువ్వు ఎంతో ఓర్పుతో ఉన్నట్లయితే అప్పుడు తను క్రమంగా తను దివ్యానంద స్థితికి తను వెళ్ళగలుగుతాడు అని చెప్పబడింది అనమాట 2వ అధ్యాయం 14వ శ్లోకంలో. కాబట్టి ఇక్కడ ఓర్పుతో, సహనంతో బాధ్యతను నిర్వర్తించాలి. తప్పదు. భౌతిక ప్రపంచం అన్నాక అనేక భౌతిక క్లేశాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అది ఈ విధంగా యోగ సాధనలో పరిపూర్ణ సాధిస్తాడు. సో ప్రతి సాధకుడు కూడా తను రకరకాల మార్గాలు ఉన్నప్పటికీ కూడా క్రమంగా తను పరిపూర్ణం సాధిస్తాడు అనమాట. కాబట్టి 24వ శ్లోకానికి వెళ్తాము. ఇది 24, 25 బల్దేవ్ విద్యాభూషణ్ అయితే వేరువేరుగా ఇవి కల్పించున్నారు. 24, 25 శ్లోకాలు ఒకేసారి. కానీ ప్రభుపాదుల వారు మాత్రం 24, 25 వేరువేరుగా ఇచ్చున్నారు అన్నమాట. 24వ శ్లోకం. సనిశ్చయేన యుక్తవ్యో యోగ నిర్వన్న చేతస సంకల్ప ప్రభవాన్ కామాంస్ త్యక్త్వా సర్వాన శేషతః మనసైవేంద్రియాగ్రామం వినియమ్య సమంతతః. సో భావము, మనిషి స్థిర నిశ్చయంతో, శ్రద్ధతో యోగ సాధన నెలకొని మార్గం తప్పకుండా ఉండాలి. మానసిక కల్పనల నుండి పుట్టినట్టి సమస్త లౌకిక కోరికలను ఎటువంటి మినహాయింపు లేకుండా విడిచిపెట్టి
ఆ విధంగా అతడు మనసు ద్వారా అన్ని వైపుల నుండి ఇంద్రియాలని నిగ్రహించాలి. ఫస్ట్ స్థిర నిశ్చయంతో శ్రద్ధతో యోగ సాధన నెలకొని మార్గం తప్పకుండా ఉండాలి. ఫస్ట్ పాయింట్. మానసిక కల్పనల నుండి పుట్టినటువంటి సమస్త లౌకిక కోరికల్ని ఎటువంటి మినహాయింపు లేకుండా విడిచిపెట్టి ఆ విధంగా అతడు మనసు ద్వారా అన్ని వైపుల నుండి ఇంద్రియాలను ఫస్ట్ నిగ్రహించాలి. ఇది ఒకటి. కృత నిశ్చయంతో శ్రద్ధతో కోరికల్ని మినహాయింపు ఇవ్వకూడదు. మినహాయింపు అంటే కంప్లీట్ దాన్ని విడిచిపెట్టేయాలి. ఆ తర్వాత మనసుని అన్ని వైపుల నుండి ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. ఇది 24వ శ్లోకం. 25 శనై శనైరు పరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. సో ఈ భావంలోకి వెళ్తే పూర్తి నిశ్చయంతో కూడిన బుద్ధి ద్వారా మనిషి క్రమక్రమంగా సమాధిలో నెలకొనాలి. ఆ విధంగా మనసును కేవలం ఆత్మ మీదనే లగ్నం చేసి ఇక దేనిని చింతించకూడదు. సో క్రమంగా అంటే ఇక్కడ ఒక సాధకుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే కృత నిశ్చయంతో పూర్తి నమ్మకంతో శ్రద్ధతో తన సాధన కొనసాగించాలి. సమాధి స్థితిలోకి వెళ్ళడానికి తన ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా తను తన నియమాల నుంచి తను పక్కకి వెళ్ళకూడదు అనమాట. వచ్చేటువంటి కోరికలన్నీ కూడా తను అన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ముఖ్యంగా మానసికంగా వచ్చేటువంటి కల్పన ద్వారా వచ్చేటువంటి కోరికలు, ముఖ్యంగా లౌకిక కోరికలు లేదా భౌతిక కోరికలు, వీటన్నిటి అతను వదిలిపెట్టాలన్నమాట. అలా ఎవరైతే కృత నిశ్చయంతో ఉంటారో కృత నిశ్చయంతో ఉండాలి. ప్లస్ మనసుని కేవలం ఆత్మ మీద తప్ప దేని మీద లగ్నం చేయకూడదు. దేని గురించి మనం చింతించకూడదు అనమాట. సో మనం భాష్యంలోకి కానీ వెళ్తే ఒక విధంగా ఇవన్నీ కూడా 24వ శ్లోకము యోగ సాధన ప్రారంభ దశలో చేయవలసిన కార్యక్రమాలు. కొంచెం శ్రద్ధగా, కొంచెం కమిట్మెంట్ తీసుకోవాలి, కొంత డిటర్మినేషన్ ఉండాలి, కొంత నిశ్చయంతో ఉండాలి. సో ఏకాగ్రతతో కూడుకున్న బుద్ధితో మనసు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఇంద్రియార్థముల ఆకర్షణ నుండి యోగి పూర్తిగా బయటపడగలడు. సో ఫస్ట్ మనసు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఇంద్రియార్థుల ఆకర్షణ నుండి పూర్తిగా యోగి బయటపడగలుగుతాడు. ఫస్ట్ పాయింట్. అప్పుడు మనసు ఆత్మ మీదే ఏకాగ్రత ఉంటుంది. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మన ఇంద్రియార్థాలకు సంబంధించినటువంటి కలయికని కానీ ఆపగలిగితే యోగి క్రమంగా కొంతకాలం అయిన తర్వాత మనసుని ఆత్మ మీదనే ఏకాగ్రత పంచగలుగుతాయి. ఇప్పుడు దాకా ఇంద్రియాల మీద ఉన్నటువంటి మనసు ఆత్మ మీద ఏకాగ్రత తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ యోగ సాధకుడు ఓపికతో నిబద్ధతో యోగ సాధన చేయాలి. నిబద్ధతో కమిట్మెంట్తో చేయాలి. చివరి దాకా ఉంటూ అది తనలో ఉత్సాహం పోకుండా చూసుకోవాలన్నమాట. దయచేసి నేను చెప్పే మాటలన్నీ కూడా ఇవన్నీ మనకు కూడా వర్తిస్తాయి. మరి కూడా కృత నిశ్చయంతో రోజు మనం కంపల్సరీగా 16 మాలు చేయాలి. ఎక్కడ కూడా అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా మన 16 మాల్లో 4 నియమాలు పాటించాలి. మనసు వచ్చేటువంటి అనేక కోరికలు, లౌకిక కోరికలు, మానసిక కల్పనలు వచ్చేటువంటి అనేక వాటన్నిటిని కూడా మనం నిగ్రహించుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎన్ని రకాలుగా మనల్ని ఏవేవైతే మన జీవితాల్లో మనల్ని ఆకర్షిస్తున్నాయో కొన్ని వస్తువులు కావచ్చు, కొన్ని పరిస్థితులు, వాటికి మనం దూరంగా ఉండాలి మనం. సో ఇక్కడ అష్టాంగ యోగి గురించి మనం మాట్లాడుతున్నామే కానీ దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ అందరికీ పనికి వస్తాయని, మన అందరికీ వర్తిస్తాయని. సో మనం అందరం కూడా ఇండైరెక్ట్ గా మనం కూడా అది ఎట్లా అప్లై చేయాలో మనం చూసుకోవాలన్నమాట. సో యోగి తన పద్ధతిలో తాను ఎట్లా ఇవన్నీ తన నిగ్రహించుకొని ఎట్లా అయితే కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాడో మనం కూడా నిత్య జీవితంలో మనకు వచ్చేటువంటి అనేక క్లేశాలు నుంచి మనం కూడా వాటిని తట్టుకొని ఓపికతో, సహనంతో, కమిటెడ్ మనం తీసుకున్నటువంటి సాధన ముందుకు తీసుకెళ్తా ఉండాలన్నమాట. సో పరిపూర్ణం సాధిస్తామని నమ్మకంతో
సాధన మార్గంలో పట్టుదలతో తాత్కాలిక ఫలితాలు రానప్పుడు ఎక్కడా నిరుత్సాహపడకుండా ఉండాలి. తాత్కాలిక ఫలితాలు రానప్పుడు ఒకసారి మనకి ఎక్కడ ఒక ఎంకరేజ్మెంట్ లేకుండా మన మనసు అప్పుడప్పుడు మనం కొన్ని తాత్కాలికంగా కొన్ని ఫలితాలు రావాలని కోరుకుంటాం. ఇన్ని రోజులు మనం చేసాం కదా, కొద్దిగా మనసు కొద్ది ఇంప్రూవ్మెంట్ మనకు కనిపిస్తే మనకి బాగుంది కదా. ఇన్ని రోజులు నేను చేసే 16 మాలకి 4 నియమాలు పాటించేదానికి నాకు ఏదో ఒక రూపంలో ఒక ఫలితంగా వస్తే ఆ ఫలితాన్ని బేస్ చేసుకొని నేను కొంచెం ముందుకు వెళ్తాను కదా. కానీ నాకు ఏ డిఫరెన్స్ కనిపించట్లేదు. ఆ రోజు నేను ఏం చేస్తాను ఇప్పటికీ నాకు అలాగే ఉంది. అప్పుడు నేను ఏ విధంగా నేను సాధన 4 నియమాలు పాటించినప్పుడు నా మానసిక స్థితి అప్పుడు ఎట్లా ఉండిందో ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది అన్నప్పుడు ఒక్కోసారి మనకి బాధ వేస్తుంది, నిరుత్సాహం వచ్చేస్తుంది. అంటే నేను 4 సంవత్సరాలుగా చేస్తున్నాను, నాకు ఏం డిఫరెన్స్ అనమాటలేదు. 6 సంవత్సరాలుగా చేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే నమ్మకంతో పరిపూర్ణ సాధిస్తామనే నమ్మకంతో పట్టుదలతో ఒకవేళ తాత్కాలిక ఫలితాలు రానప్పుడు కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా ఉండాలన్నమాట. సో నిజాయితీగా సాధకుడికి విజయం తథ్యం వస్తుంది. ఒకనొక రోజు 100% చేస్తుంది. అఫ్ కోర్స్ ఎందుకు రాలేదు ఏంటంటే అప్పుడు ఒకసారి రీచెక్ చేసుకోవాలి. అంటే మన జపం కరెక్ట్ గానే ఉందా, ఎక్కడైనా పదాలు మిస్ చేస్తున్నామా చెక్ చేసుకోవాలి. రామ్ రామ్ రామ రామ రమ రామ 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 అని ఎట్లంటే అట్లాగా హరే హరే ఒకసారి హరే ఎగిరిపోవడం, రామ ఎగిరిపోవడం, కృష్ణ ఎగిరిపోవడం ఒకసారి గమనించుకోవాలి. అలాగే అపరాధాలు ఏమైనా చేస్తున్నామా ఎవరి పట్లైనా అది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఇవి జరుగుతున్నప్పుడు మాత్రమే ఎక్కడో మనకి తాత్కాలికంగా ఒక బ్రేక్ పడుతుంది అనమాట. మనకి సాధారణంగా కొన్ని తాత్కాలిక ఫలితాలు మనకి కనిపిస్తాయి, ఖచ్చితంగా అనిపిస్తాయి. కానీ మనకు కనబట్లేదు అని అంటే ఎక్కడో కొంచెం ఫాల్ట్స్ అవుతున్నాయి, దాన్ని ఒకసారి రీచెక్ చేసుకోవాలి. లేదా భగవంతుడు ఎందుకో ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఫలితాలు ఇంకా ఇవ్వకపోతూ ఉండొచ్చు. దానికి భగవంతుడే మన యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సో అది కూడా జరుగుతూ ఉండొచ్చు, మనం చెప్పలేము ఇప్పుడు. కానీ మొత్తానికి మాత్రం ఈ మార్గంలోనే ఉండాలి, ఈ మార్గంలో మనం ప్రయాణించాలి. మనకి ఫలితాలు వచ్చినా రాకపోయినా మనకు అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు, వ్యవస్థలు, వ్యక్తులు ఉన్నా సరే మనం మాత్రం నమ్మకంతో ముందుకెళ్తూ ఉండాలన్నమాట. అందుకే మన ఉపదేశామృతం 3వ శ్లోకంలో ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తే షడ్భిర్ భక్తిర్ ప్రసిద్ధ్యతి. సో ఉత్సాహంగా, నిశ్చయంగా, ధైర్యాత్ అంటే ఓపికతో, తత్తత్కర్మ ప్రవర్తనాత్ భక్తికి అనుకూలమైనటువంటి సాధన చేసుకుంటూ వెళ్తే, సంగత్యాగా అంటే దుష్టుల సాంగత్యం వదిలేసి త్యాగం చేసే వాళ్ళ సాంగత్యాన్ని త్యాగం చేసి, సతో వృత్తే ఇచ్చినటువంటి ఆదేశాలను మనం పాటిస్తే, సాధువులు ఇచ్చేటువంటి ఆదేశాలని లేదా భక్తులు ఇచ్చినటువంటి ఆదేశాలు మనం పాటించినట్లయితే షడ్భిర్ భక్తిర్ ప్రసిద్ధతి. ఈ 6 లక్షణాల వల్ల మనం భక్తిలో ప్రోగ్రెస్ అవ్వగలుగుతాం అన్నమాట, లేదా భక్తి సాధనలో మనం ప్రోగ్రెస్ అవ్వగలుగుతాం. ఇక్కడ 6 ఉన్నాయన్నమాట. షడ్భిర్ అంటే 6, భక్తిర్ ప్రసిద్ధతి భక్తిలో అతను ఎదుగుతాడు. ఉత్సాహం, నిశ్చయం, ధైర్యాత్, తత్తత్కర్మ ప్రవర్తన అదంతా ఒకటే పదం అన్నమాట. ఉత్సాహం 1, నిశ్చయాత్ 2, ధైర్యాత్ 3, తత్తత్కర్మ ప్రవర్తనాత్ 4, సంగత్యాగాత్ 5, సతో వృత్తే 6. సో తెలుసు మార్గంలో, ముఖ్యంగా భౌతిక ప్రపంచంలో ఈ మార్గంలో అనేక ఆటంకాలు వస్తుంటాయి. ఎంతో మంది మనం డిస్కరేజ్ చేస్తుంటారు. సో మనం వేరే ఆకర్షణలో, వేరే పాత అలవాట్ల వల్ల మనం సరిగ్గా సాధన చేయలేని పరిస్థితుల్లో కూడా మనం వెళ్తూ ఉంటాం. కానీ ఏం జరిగినా సరే ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ భక్తికి అనుకూలమైనటువంటి విషయాల పట్ల మనం ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అలాగే భక్తికి వ్యతిరేకమైనటువంటి అనేటువంటి వస్తువులు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, అన్నింటిని దూరం చేసుకోవాలి. సంగత్యాగ అంటే దుష్టుల యొక్క సాంగత్యాన్ని త్యజించాలి. సతో వృత్తే సో ఆచార్యులు వేసినటువంటి బాటలో మనం కూడా నడవాలి, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను మనం ఫాలో అవడానికి ప్రయత్నించాలి, అప్పుడు ఉంటాయి. సో ఈ నిశ్చయాత్ దగ్గర, ఈ నిశ్చయాత్ అంటే కృత నిశ్చయంతో, ఇప్పుడు ఒక స్టోరీ ఉందన్నమాట. ఇక్కడ ప్రభుపాల్ వారు మెన్షన్ చేస్తారు భాష్యంలో.
సో ఒక పిచ్చుక ఉందన్నమాట. ఆ పిచ్చుక తన గుడ్లు సముద్ర ఒడ్డునటువంటి చెట్టు మీద పెట్టింది గుడ్లు. అది గాలికి మొత్తానికి ఆ చెట్టు ఊగి ఊగి ఆ గుడ్లు వచ్చి సముద్రంలో పడుతున్నాయి అన్నమాట. ఆ సముద్రం ఆ గుడ్లు తీసుకెళ్ళిపోద్ది. ఈ పిచ్చుక అడుగుతుంది సముద్రాన్ని, దయచేసి నా గుడ్లు నాకు ఇచ్చేసేయండి అని చెప్పిస్తుంది. సముద్రుడు ఇవ్వడు అనమాట, గుడ్లు ఇవ్వడు సముద్రుడు. కానీ అది గట్టిగా అడగాల్సిన విధానంలో అడుగుతుంది. ముందు రిక్వెస్ట్ మోడ్లో అడుగుతుంది. తర్వాత కొంచెం గట్టిగా చెప్తుంది, తర్వాత కోపంతో చెప్తుంది, అన్ని రకాలు చెప్తాను. సముద్రుడు మాత్రం నేను ఇచ్చేది లేదు, నువ్వు ఎవరు చెప్పుకుంటా చెప్పుకోకు, అసలు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా, నువ్వు నా మీద నన్ను కోపడతావా అని చెప్పి దాని మాట పట్టించుకోడు. దాన్ని నీ ఇష్టం ఎవరు చెప్పుకుంటా నువ్వు చెప్పుకోకు అంటాడు అనమాట. ఆ చిన్న పిచ్చికి ఏమనుకుంటానంటే, నీ చూడు, నువ్వు నా గుడ్లు తీసుకున్నావు కాబట్టి ఒకానొక రోజు నీ సముద్రంలో ఉన్న నీళ్ళన్నిటిని నేను తీసేస్తాను, ఇంకా నీళ్ళు లేకుండా చేస్తాను చూడు అంటాను అనమాట. కానీ వాస్తవానికి ఇది జరిగే పనేనా అసలు? సాధారణంగా ఒక పిచ్చుక నీళ్లు తీసుకొని సముద్రం నుంచి ఎన్నిసార్లు ఎంత కాలం పట్టచ్చు అసలు జరిగేదని అది నీళ్లు తీసుకొచ్చి బయటికి తోడేస్తుంది అనమాట. సముద్రంలో నీళ్లు నేను ఎండబెడతాను చూడు, సముద్రాన్ని ఒక రోజు నేను ఎండబెడతాను చూడు అని చెప్పేసి శపథం చేస్తుంది అనమాట. అది రోజు తన శక్తికి ఎంత అవకాశం ఉందో వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి బయట పోస్తా ఉంటుంది. తన చిన్న నోరుతో తీసుకొని బయట పడేస్తూ ఉంటుంది. ఇట్లా కొన్ని రోజులు, కొన్ని నెలలు పోతా ఉందన్నమాట. కానీ అది మాత్రం సముద్రంలో ఒక్కొక్క బోటు లేదా అది ఎంత తీసుకుంటే ఒక 2 ఎంఎల్ 2 ఎంఎల్ తీసుకుంటే నీళ్లు తీసుకొని బయట పడేస్తుంది. అయితే అటువైపు నారదుల వారు వెళ్తారు. పిచ్చుకొని చూస్తున్నాడు, పోయి నీళ్ళు తీసుకొచ్చి బయట పోస్తున్నాడు. ఏందమ్మా, ఏం జరిగింది అసలు, ఏమైంది ఇక్కడ, ఏం చేస్తున్నాడు అంటే, ఈ సముద్రుడు నా ఇది తీసుకున్నాడు, నా గుడ్లు తీసుకున్నాడు, ఎంత చెప్పినా సరే ఇవ్వట్లేదు, అహంకారంతో గర్వంతో నాకు ఎంత ప్రాధాయపడినా కూడా ఇవ్వట్లేదు. కాబట్టి నేను ఒక కృత నిశ్చయంతో ఒక శపథం, ఒక ప్రమాణం తీసుకున్నాను, ఏదో ఒక విధంగా నేను ఆ నీళ్ళని మొత్తం నేను ఇంకేటట్టు చేస్తాను, అది ఎండిపోవాలంటాను. నారదు వారు ఒక్కసారి అసలు నువ్వేంది, సముద్రం ఏంది, ఆ నీళ్లు నువ్వు తీసుకొని బయటకు తోడేసేయడం ఏంది, అసలు జరిగేది అనేది అయ్యే పనేనా ఇది అని చెప్పి చూస్తా ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు అనమాట. కానీ చెప్పిన తర్వాత నారదు వారు కూడా నువ్వు ఆపేసుకో, ఎందుకు ఈ పిచ్చి పనులన్నీ, ఇది జరిగే పని కాదు అంటారు అనమాట. కానీ నారదు వారు చెప్పుకొని దాని పని చేసుకుంటూనే ఉంటుంది అనమాట. అప్పుడు నారదుల వారు ఈ విషయాన్ని గరుడుల వారికి ఆ విషయాన్ని అందజేస్తాడు అనమాట. ఎందుకంటే సేమ్ జాతి కదా, పక్షి, అది కూడా పక్షి. అప్పుడు గరుడుల వారు ఆ కృత నిశ్చయాన్ని చూసి ఆ పడేటువంటి, ఆ పిచ్చిక చేసేటువంటి నమ్మకంతో, కృత నిశ్చయంతో అది తీసుకున్నటువంటి ఆ కార్యాన్ని చూసి, సో ఆ పిచ్చిక మీద జాలిపడి గరుడుల వారు వచ్చి సముద్రాన్ని బెదిరిస్తాడు అన్నమాట. మర్యాదగా ఆ గుడ్లు ఇస్తావా, లేకపోతే నేను వైండప్ చేసేయమంటావా? సముద్రం ఇప్పుడు భయపడిపోయేసి గుడ్లు ఇచ్చేస్తాడు అనమాట. అంటే ఇప్పుడు మనకి దానికి గమనిస్తే కనుక ఎక్కడో ఒక పిచ్చుక తీసుకున్న కార్యం, ఒకటి చెప్పాలంటే టాస్క్, అది ఆల్మోస్ట్ అసాధ్యం అది. కానీ కృత నిశ్చయంతో ఎప్పుడైతే ఈ పిచ్చుక తన పని తను చేసుకుంటూ వెళ్తా ఉందో, ఆ కృత నిశ్చయం చేసినటువంటి ఆ కార్యం లేదా ఆ సాధన ఎప్పుడైతే ఉన్నత
సాధకులు లేదా ఉన్నత భక్తులు లేదా హయ్యర్ అథారిటీస్ ని అట్రాక్ట్ చేస్తారో, అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే దిగుతారో, మన కోసం ఎప్పుడైతే వాళ్ళు దిగుతారో, ఇది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అట్రాక్ట్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ మనకు వచ్చి వాళ్ళు మనకు సహాయం చేస్తారు. వాస్తవానికి జీవుడు చాలా ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. మనం ఈ భవసాగరాన్ని దాటాలనుకుంటున్నాం. ఈ భవసాగరంలో సముద్రంలో ఎట్లాగైతే ఎన్నో రకాలటువంటి చేపలు, సొరచేపలు, త్రిమింగలాలు, అలలు, ఎదురుగాలులు, అంటే సింగిల్ గా మనం ఒక సముద్రాన్ని దాటాలంటే ఇంపాసిబుల్. అందులో భవసాగరం దాటాలంటే ఇంపాసిబుల్. కానీ ఇంత చిన్న జీవుడు ఎలా దాటగలుగుతున్నాడు? సో తన శక్తి మీద తను దాటలేడు. తను కృతనిశ్చయత చేసే సాధన మనకంటే ఉన్నత భక్తులు లేదా గురువుల యొక్క ఆశీర్వాదాన్ని లేదా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రేమ, వాళ్ళు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ వల్ల ఈ జీవుడు భవసాగరాన్ని దాటగలుగుతాడు. పొరపాటును కూడా మన మీద ఆధారపడింది, మనమే దీన్ని చేసుకోవాలి, మనం ఏ కాడికి మనం దీన్ని సాధించాలి అనుకుంటే మాత్రం ఇది 100% ఇంపాసిబుల్ అనమాట. భవసాగరం దాటాలి అని అంటే ఎట్లాగైతే పిచ్చుకకి గరుడుల వారి యొక్క సహాయం అవసరమైందో, అట్లాగే మనలాంటి వాళ్ళకి గురువు లేదా ఉన్నత వైష్ణవుల యొక్క ఆశీర్వాదాలు అవి మనకు అవసరం అన్నమాట. లేకపోతే ఎట్లయితే పిచ్చుక సముద్రాన్ని ఎప్పటికీ కూడా ఎండబెట్టలేదో, మనం భవసాగరాన్ని దాటలేము, 100% దాటలేదు. అందుకే మన ప్రతి దగ్గర కూడా ప్రభుపాద వారి భాష్యాల్లో చూసుకుంటే భక్తుల సాంగత్యంలో భక్తులు తృప్తి పడితే వాళ్ళ ఆశీర్వాదం ద్వారా మనం చాలా సులభంగా వీటి నుంచి మనం బయటపడిపోగలుగుతాం అంటాడు. అయితే అది కృష్ణుని అట్రాక్ట్ చేయాలా? కృష్ణుని అట్రాక్ట్ చేయాలి లేదా భక్తులను అట్రాక్ట్ చేయాలి. అంతేగాని మన సొంత ప్రయత్నం మీద, మన సొంత శక్తి మీద మన వల్ల కాదు. మన జీవితంలో అందుకనే భక్తులు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మన జీవితంలో ఉన్నత స్థాయి వైష్ణవులు మన జీవితంలో చాలా అవసరం అన్నమాట మనకి. మనం అందుకనే ఏ భక్తుల్ని మనం వదులుకోకూడదు. ప్రతి భక్తులతో మనం చాలా ప్రేమగా, ఆప్యాయతతో, గౌరవంగా మనం వాళ్ళతో ఉండాలన్నమాట. జనరల్ గా మనం ఏం చేస్తుంటాము, కొద్దిగా మహారాజు గారు లేకపోతే ఇంకెవరైనా కాషాయం వేసుకొని బ్రహ్మచారులుగా ఉంటే మనం ఆటోమేటిక్ గా గౌరవిస్తాం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు మనకంటే భక్తిలో కావచ్చు, వయసులో కావచ్చు, వాళ్ళ సాధన విషయంలో కావచ్చు, మనం ఏమాత్రం వాళ్ళతో పోల్చుకుంటే మనం ఉండం కాబట్టి, ప్లస్ ఇంకోటి వాళ్ళ వల్లే మనం వచ్చాం కాబట్టి ఎప్పటికీ మనకు ఆ గౌరవం ఉంటది. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళకి తగు మర్యాదలు, ఆ గౌరవము అవన్నీ మనం చేస్తాం అనమాట. కానీ మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే అంతా మనతో పాటు ఉండే వాళ్ళకి మనం ఎప్పుడు గౌరవించం. అసలు మనతో పాటు ఉండేవాళ్ళు మనతో పాటు ఉండే వాళ్ళు కూడా 16 మాలలు చేస్తున్నారు, మనతో పాటు ఉండే వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు, వాళ్ళు కూడా సాధన చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా వైష్ణవులే. కానీ మనకి ఎలా ఉంటుందంటే, ఈ మా పక్కింటామే కదా, వీళ్ళు మా ఎదురింటి వాళ్ళే కదా, లేకపోతే వీళ్ళు నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా అని మనకేంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లో నుంచి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు మనకు భక్తులుగా కనిపించట్లేదు, వాళ్ళు మనకు వైష్ణవులుగా కనిపించట్లే. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ పాత స్వభావాల వల్లే వాళ్ళు మళ్ళీ అట్లానే కొంచెం అంటే అమర్యాదగా పిలవడము. అంటే ఇంతకుముందు మనం ఎట్లాగైతే ఫ్రెండ్స్ గా ఉండి మనం ఎట్లయితే ఒకరినొకరు మనం తిట్టుకోవడం, లేదా ఒకరినొకరిని మనం దూషణలు చేయడము, లేదా తక్కువగా చేసి మాట్లాడడము, ఏవైతే ఉన్నాయో అవే వాసన కొనసాగించుకొని ఇప్పుడు మళ్ళీ ఈ భక్తుల సాంగత్యంలో మళ్ళీ మనం ఒకటిగా ఉండలేకపోతున్నాం, అందరితో కలిసి మనం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ కూడా మనకి మనస్పర్ధలు, మనకు కూడా ఒకరి పట్ల ఒకరికి ద్వేషము, సో ఇలా జరుగుతూ ఉన్నాయి అన్నమాట.
సో అప్పుడు మనకి మనం ఇతర భక్తుల్ని లేదా మనతో పాటు ఉండేటువంటి భక్తుల్ని మనం కానీ అమర్యాదగానో లేకపోతే వాళ్ళని తక్కువగా చేయడం చూడడం వలన లేకపోతే మనం అనేక వల్ల మనం ఈ విధంగా ప్రవర్తిస్తే కృష్ణుడు మన పట్ల ఆనందంగా ఉండగలుగుతాడా? గురువు ఆనందంగా ఉండగలుగుతాడా? మరి అవి కానప్పుడు అప్పుడు ఎట్లా మన 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 వాళ్ళని మనం ఎట్లా ఆకర్షించగలుగుతాం? అప్పుడు ఏ విధంగా ఆకర్షించగలుగుతాం మనం? ఏ విధంగా వాళ్ళ ఆశీర్వాదం మనం పొందొచ్చు అప్పుడు? సో కాబట్టి భక్తి ద్వారా మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి లేదా ఈ భవసాగరాన్ని దాటాలంటే మాత్రం ఖచ్చితంగా సాధువులు, గురువు, భగవంతుడి యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం, వాళ్ళ దయ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. దయచేసి వాళ్ళని కూడా నా చుట్టుపక్కల వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళని నేను ఏ విధంగా తృప్తిపరచగలను, ఏ విధంగా వాళ్ళకి నేను ఇబ్బంది కలిగించకుండా వాళ్ళతో కలిసిపోగలను అనే పాయింట్ మనం ఎప్పుడు అది కూడా ఒక దృష్టిలో ఎప్పుడు పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే మనతో పాటు ఏ ఒక్కరు మన పట్ల కష్టంగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా సరే మనం భక్తులు ఎదగలేము అనమాట. ఎందుకంటే ఎక్కడో మనం వాళ్ళని హర్ట్ చేసాం, అది ఒక అపరాధం కిందకి వెళ్ళి మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే భక్తి సాధన చాలా కష్టం అని కనిపిస్తుంది, చాలా చాలా కష్టంగా కనిపిస్తుంది. కానీ ఎవరైనా సరే శ్రద్ధగా భక్తి సూత్రాలను పట్టుదలతో పాటిస్తే భగవంతుడి అనుగ్రహంతో తప్పక విజయం సాధిస్తారు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది అదే. పట్టుదలతో పాటిస్తే భగవంతుడి అనుగ్రహంతో విజయం సాధిస్తారు, తప్పక విజయం సాధిస్తారు. ఇక్కడ తప్పక గట్టి నమ్మకం, తెలివితేటలతో క్రమంగా ఇంద్రియ కార్యాలని నియంత్రించాలి. సో నియమాల్ని చాలా గట్టిగా పాటించాలన్నమాట. అప్పుడే మన ఇంద్రియాలని నిగ్రహించుకోగలుగుతాం. సో మనసును ఆత్మపై కేంద్రీకరించడమే సమాధి అంటారు. సమాధి స్థితిలో ఉన్నవారు ఎప్పటికీ భౌతిక జీవనానికి వస్తారనే ప్రమాదము లేదు. సమాధి స్థితిలో ఉన్నవాళ్ళు అంటే నేను చెప్పినట్టు హృదయం క్లీన్ చేసుకున్న వాళ్ళు, నిష్ఠాస్థితిలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ భయపడాల్సిన అవసరం, వాళ్ళు తడబడతారేమో, తర్వాత ఫ్యూచర్ లో భౌతిక జీవనానికి మళ్ళీ వచ్చేస్తారేమో అనే ప్రమాదం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక లెవెల్కి రీచ్ అయిపోయారు అన్నమాట. సో మనసు ఆత్మ మీద దృష్టి పెట్టగలిగిన స్థితికి మనం వెళ్ళగలిగితే అది సమాధి స్థితి అంటారు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మనకి తిరిగి వెనకాలకి రారు, అని మళ్ళీ భౌతిక క్లేశాలు వాళ్ళు ఇబ్బంది పెట్టవు ఇంకా అనమాట. సో కృష్ణుడి ఆనందం తప్ప మన ఆనందాన్ని గురించి పట్టించుకోరాదు. సో కృష్ణుని ఎట్లా ఆనందపరచాలి, భక్తులు ఎట్లా ఆనందపరచాలనే ఆ ఒక్క పాయింట్ మనం గట్టిగా పట్టుకోగలిగితే మన ఆనందం గురించి తర్వాత ముందు వాళ్ళని చూసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఆనందంలో ఆటోమేటిక్గా మనకి కూడా ఆనందం వచ్చేస్తుంది. ఇంకా ఇది భక్తి యొక్క భక్తిలో ఉండేటువంటి చిన్న గమ్మత్తు అనమాట. ఇది మన ఆనందం కోసం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో భక్తుల్ని ఆనందపరచగలిగితే, కృష్ణుని ఆనందపరచగలిగితే వాళ్ళకంటే రెట్టింపు ఆనందాన్ని మనం పొందగలుగుతాం అనమాట. ఇక్కడ సీక్రెట్ అదే, ఇక్కడ రహస్యం. సో వాళ్ళ ఆనందాన్ని చూసినప్పుడు మనకు కూడా ఆనందం అయిపోతుంది. ఉదాహరణకి ఒక్కోసారి మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనకి ఫుడ్ పెట్టకపోతే లేదా ఫుడ్ సరి టైంకి అందించకపోతే మనకి విపరీతమైన కోపం వచ్చేసేది. లేదా మనకు ఫుడ్ లేకపోయింది అనుకోండి మనం వచ్చేటప్పటికి. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత మనకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, పిల్లలకు కానీ ఫుడ్ పెట్టేస్తే చాలు అనుకున్నప్పుడు మనం ఆనందపడుతున్నాం దాన్ని. అదేంటది, వాళ్ళు తిని వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళు కడుపు నిండితే మనమేంది ఆనందం పొందుతున్నామేంది? మనం ఒక మెతుకు కూడా మనం తీసుకోలేదు. మరి వాళ్ళ ఆనందం మనలోకి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది అది? ఎందుకంటే ఇక్కడ స్వార్థం లేదు. ఆయన తింటే నేను తిన్నట్టు, ఎందుకంటే కాకపోతే ఇక్కడ ఏంటి, నేను ఓన్ చేసుకున్నాను అనమాట. ఇతను నా బిడ్డలు లేదా నా వాళ్ళు, నేను ఓన్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళ ఆనందంలో నా ఆనందం చూసుకోగలుగుతున్నాను. అట్లాగే మనం కృష్ణుడు గారు ఓన్ చేసుకోగలిగితే, కృష్ణుడు ఎవరు, నా బిడ్డ, కృష్ణుడు ఎవరు, నా తండ్రి అని ఓన్ చేసుకోగలిగి నా తోటి భక్తులు కూడా నా వాళ్ళని మనం ఓన్ చేసుకున్నప్పుడు ముందు వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి పెడితే నేను తిన్నట్టే అన్న భావంలోగా మనం వ్యవహరించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు తినే తర్వాత మనకి తృప్తి వస్తుంది. సో వాళ్ళకి ఇంకా సేవ చేయడంలో మనం ఇంకా రెట్టింపు ఆనందం పొందుతూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా మనం గమనిస్తే
ఇతరుల ఆనందంలో మనం ఎక్కువ ఆనందం పొందుతాం. మనం ఎక్కువ ఆనందం పొందాలని మనం ప్రయత్నించామనుకోండి, ఆనందం క్రమక్రమంగా ఆనందం క్షీణించిపోతుంది. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్ అన్నమాట. ఇది కూడా ఒక సూత్రం. ఇది 100% ఇతరుల ఆనందంలో పెట్టడంలో యాక్చువల్గా మన ఆనందం కూడా పెరుగుతుంది. సో ఆ విధంగా కృత నిశ్చయంతో, ఎక్కడ అధైర్యపడకుండా, నమ్మకంతో ఈ భవసాగరాన్ని దాటాలనుకునేటువంటి ఎవరైనా సరే, ఒకవేళ తాత్కాలిక ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా క్రమంగా అతను ఎప్పటికైనా నేను చేరుకుంటాను అనేటువంటి నిశ్చయంతో ముందుకు కానీ వెళ్ళగలిగితే అది భగవంతుడు లేదా భక్తుల్ని ఆకర్షిస్తుంది. వాళ్ళ దీవెనలు మనం చాలా త్వరగా ఈ భౌతిక ప్రపంచం నుంచి భవసారాన్ని మనం దాటేయవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనం 24-25 శ్లోకాలను వాళ్ళతో చూసుకున్నాం అనమాట. సో ఇక్కడతో ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. నిన్న కూడా ఇది ఒక మాతాజీ అడిగాను, మనకి ఆడియో ప్రాబ్లం వల్ల మనం చేయలేకపోయాము. సో ఈ రోజు అట్లా క్వశ్చన్స్ నేను తీసుకుంటాను. శ్రీల ప్రభుపాద్కి జై, అనంత కోటి వైష్ణవునికి జై, యుగధర్మ జ్ఞాన సంకీర్తనకి జై, జై గౌ ప్రేమానందే.